పచ్చి చింతకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసలోకి దేంట్లోకైనా వేసుకొని తినవచ్చు. మొదటగా దానికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వీటిలో వేసి బాగా వేగనివ్వాలి. ఇవి ఈ పచ్చడి ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా, చాలా కమ్మగా ఉంటుంది. మనకి అన్నం తినాలనిపించినప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకుని అన్నం తింటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. అదేవిధంగా దీంట్లో పచ్చి చింతకాయలను కూడా తుంచేసి వేయాలి. తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఇవి బాగా వేగుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వాటిని కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇవన్నీ కలిపి బాగా వేగాలి. ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. నోటికి రుచిని కూడా ఇస్తుంది. కాబట్టి మీరు కూడా పచ్చడి తప్పకుండా చేసుకొని తినండి. తర్వాత దీంట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేగనిచ్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసి వీటిని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, పచ్చి చింతకాయ పచ్చడి ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా చూశాను, చాలా బాగుంది.